నాడు చూస్తే అంత అనుమానాస్పదం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వాళ్ళంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పదమని భావిస్తోంది. అందుకే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే తొలిసారి అంటూ దీన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక కథ సృష్టించాలి, నేరేటివ్ థింకింగ్ అంటారు. అంటే మనం ఒక మనిషిని ఎలాగ ట్రీట్ చేయాలి, అతను ఒక రాక్షసుడిగా చూపించాలంటే జరిగే ప్రతి పరిణామాన్ని అతని మీదకే తోసేయాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డిని స్వయంగా జగనే మర్డర్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత ఆ రోజున అతను అదృష్టవశాత్తు హైదరాబాద్లోనే ఎక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే పొరపాటున కడపలో ఉంటే చంపేస్తేనే కత్తి పట్టుకుని వెళ్ళాడు. గొడ్డలతో జగనే చంపాడనినే కదా అప్పుడు ఫోకస్ చేసింది. తర్వాత కాలంలో చంపించాడు. ఎందుకయ్యా అంటే అదేదో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేటటువంటిడే చంపించేశాడు అన్నటువంటి కాన్సెప్ట్, ఎంపీది అన్నటువంటిది. అది కాదు అన్నప్పుడు ఇక కొత్తగా అవినాష్ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. అవినాష్ చంపాడు, జగన్ సపోర్ట్ చేశాడు. ఇట్లాగా రకరకాల ఇదైపోయింది. ఒకే అంశం మీద ఇప్పటికీ ఒక 10 రకాల వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు 11వ రకం వెర్షన్ ఏంటంటే సాక్షులు. ఇప్పుడు జగన్ టైంలో చనిపోతే జగన్ చంపించాడంటే ఒక అర్థం ఉంటుంది. ఈ ప్రభుత్వం టైంలో చనిపోతే అప్పుడు వీళ్ళు చంపించినట్టు అవుతుందా? కాదు కదా. సహజ మరణం. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి పిఏ సిబిఐ మమ్మల్ని చితకబాది అబద్ధాలు చెప్పండి, మేము చెప్పమన్నామని చెప్పాడా లేదా అతను? అట్లాగే రంగన్న సేమ్ కొట్టారని చెప్పి వాళ్ళ ఆవిడ స్వయంగా బయటకు వచ్చి చెప్పింది. బట్ అబ్బెబ్బే అతన్ని చంపించేసి ఉంటారు అన్నటువంటిది. అంటే ఇక్కడ వాళ్ళు ఓపెన్గా మమ్మల్ని సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని చెప్పి కొట్టిందో అని వాళ్ళు చెప్తుంటే, లేదు జగనే చంపించేసి ఉంటాడని చెప్పేసి వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి ఒక నేరేషన్. దీన్నే నేరేటివ్ థింకింగ్, ఎకోసిస్టమ్ ఆపరేషన్ అంటారు. అంటే ఎలా మనం ఆలోచించాలో ఒక స్టేట్మెంట్లు, ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా పత్రికలు, దానికి అనుగుణంగా సోషల్ మీడియా, దానికి అనుగుణంగా వ్యవస్థలు. ఇది ఎకోసిస్టమ్ ప్రచారం. అక్కడ జరిగినా జరగకపోయినా, ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతే చంపించేసింది. సుదీర్ఘకాలం పాటు అదే కదా. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశమే కదా, 9 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా. తర్వాత మరి ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయలేదు అంటే అదే లెక్క ఉంటుంది. అట్లాగే లక్షల కోట్లు ఆవిడ సంపాదించేసింది ఆ రోజు అని చెప్పారు. ఏమైంది? ఆ రోజు నిజమే ఆవిడే పాపాత్మురాలు అన్నట్టు. తర్వాత చూస్తే ఏమైంది? ఇలాగే ఉంటాయి. బట్ ఆ తర్వాత మనం ఏమైనా పట్టించుకుంటాం? అది ఆ రోజుతో అయిపోయింది. ఇదే ఎకోసిస్టమ్ ఆపరేషన్ అనేది చాలా స్ట్రాటజిక్గా నడుస్తుంది. లేకపోతే ఢిల్లీని మించేలా